సహస్ర కేసులో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. సహస్రను చంపి ఏమీ తెలియనట్లు నటించాడు నిందితుడు. ఈ నేపథ్యంలో హత్య నుంచి తప్పించుకోవడానికి అనేక డ్రామాలు ఆడినట్టుగా తెలుస్తుంది. హత్య జరిగిన రోజు సహస్ర ఇంట్లోంచి పెద్ద శబ్దం వచ్చింది. ఈ మేరకు ఆ శబ్దాలు వినానంటూ కూడా నిందితుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. డాడీ డాడీ అంటూ 3 సార్లు అరిచిందని నిందితుడే చెప్పాడు. అయితే తనపై డౌట్ రాకుండా పక్కదారి పట్టించాడు నిందితుడు. చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరించాడు. క్రికెట్ కిట్ కొనుక్కోవాలన్నది వాడి కోరికగా చెప్పాడు. అందుకే సహస్ర ఇంట్లో దొంగతనానికి స్కెచ్ వేసినట్టుగా చెప్పాడు. అంతకుముందే నెట్లో దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ ఎలా తప్పించుకోవాలి, ఎలా అనే అంశాలపై నిందితుడు సెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆధారాలు లేకుండా ఎలా జాగ్రత్తగా బయటపడాలనే అంశాలు కూడా శోధించినట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలన్నది ముందే పక్కగా ప్లాన్ వేసుకున్నాడు నిందితుడు. మొత్తం మీద సహస్ర హత్య వ్యవహారానికి సంబంధించి అనేక కీలక అంశాలు అయితే వెలుగు చూశాయి. హత్య వ్యవహారం పూర్తిగా ఆన్లైన్లో వెతికి హత్య ఎలా చేయాలి, హత్య కంటే ముందు దోపిడీ ఎలా చేయాలి, ఒకవేళ దోపిడీకి ఎవరైనా అడ్డు వస్తే ఎలా అడ్డు తొలగించుకొని ఎలా ఎస్కేప్ అవ్వాలనే అంశాలపై క్లియర్గా ఆన్లైన్లో సెర్చ్ చేసి మరి ప్రొఫెషనల్గా ప్లాన్ చేసుకొని తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పేపర్పై పెట్టి ఒక బ్లూ ప్రింట్ మాదిరిగా తయారు చేసుకొని పూర్తిగా స్కెచ్ వేసుకున్నాడు. ఇక ఈ వ్యవహారంలో చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరించాడు. పోలీసులు కూడా పక్కదారి పట్టించే వ్యవహారానికి నిందితుడు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మైనర్ కిల్లర్ వ్యవహారాన్ని పోలీసులు కూడా చాలా ప్రిషియస్గా తీసుకున్నారు. తొలుత స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి ఇంట్రాగేట్ చేయడంతో అనుమానాస్పదంగా వ్యవహరించాడు. దీంతో స్నేహితులను అడగడంతో అసలు విషయం బయటపడింది. ఇంటికి రావడంతో రక్తపు మరకలు, కత్తి, అలాగే లెటర్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద నిందితుని పట్టుకోగలిగారు. మీరు చూస్తున్న ఆ దృశ్యమే మైనర్ కిల్లర్కి సంబంధించిన దృశ్యం. అది ఆ నిందితుడిని పట్టుకొని పోలీసులు 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు మొత్తం వ్యవహారాన్ని ప్లాన్ చేసుకొని పట్టుకోగలిగారు. ఎస్, మా కొలీగ్ రోహిత్ ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు. రోహిత్, ముఖ్యంగా ఈ మైనర్ కిల్లర్ను పట్టుకోవడంలో పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అలాగే వాడు వేసుకున్న ప్లాన్స్ కూడా చాలా పక్కాగా ఉన్నట్టుగా, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాదిరిగా ఉన్నట్టుగా పోలీసులు పూర్తిస్థాయి అంశాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిందితుడు ఎలా ప్లాన్ చేశాడు, అలాగే సహస్ర మర్డర్కు సంబంధించి ఎంతసేపట్లో ఈ వ్యవహారాన్ని ఫినిష్ చేశాడు? ప్రస్తుతం మన సహస్ర ఇంటి దగ్గర ఉన్నాం. 6వ తరగతి చదువుతున్న సహస్ర అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్యకు గురైంది మొన్న సోమవారం. ఆ రోజు నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇంట్లో ఉన్న ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లతో పొడిచింది ఎవరు అని డాగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చింది. మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించారు, కానీ పోలీసులకే ఆధారాలు దొరకలేదు. 5 రోజుల తర్వాత నిన్న ఈ ఇంట్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మన సహస్ర ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే అన్నీ చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి, సంచలనాలే. ఈ ప్రదేశం అంతా, ఈ కూకట్పల్లి ఏరియా అంతా ఉలిక్కిపడింది, హైదరాబాద్ అంతా ఉలిక్కిపడింది. ఎందుకంటే అంత కిరాతకంగా చంపింది ఎవరు, అంత కిరాతకంగా చంపాడు అంటే తెలిసిన వ్యక్తులు అయ్యి ఉండుంటారు, అంటే ఏదో పగలున్నాయి అని. అండ్ బిగ్ టీవీ ఆ రోజు నుంచి కూడా మనం ఇక్కడికి వచ్చాం. మనం కూడా ఎవిడెన్స్లు సేకరించడానికి ట్రై చేసాం. మనం ఆ రోజు బిగ్ టీవీ ఒకటి చెప్పింది, ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోండి. పక్కింట్లోనే ఉన్నాడు నిందితుడిని, పక్కింట్లోనే ఆ నిందితుడు ఉన్నాడు, పక్కింటికి చెందిన వ్యక్తే చంపేశాడు అని. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది రౌండప్ కూడా చేశారు. పక్కిల్లు అని ఎలా అంటారు మీరు అంటూ చేశారు. కానీ మనకున్న కొన్ని అనుమానాలతో గేట్లో ఎవరు కూడా కనపడలేదు. సీసీటీవీలో పక్కింటి పైన అనుమానాలు వ్యక్తం చేశాం. సో నిన్న నిందితుడు కూడా పక్కింట్లోనే దొరికాడు. వాడు కూడా ఈ పక్కనే ఉన్న, అంటే నెక్స్ట్ బిల్డింగ్లోనే ఒక స్కూల్ ఉంటుంది, రావుస్ హై స్కూల్. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఒక్కసారి ఇప్పుడు నేను మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి సహస్ర హత్యకు గురైన ఆ ఇంటి లోపల దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ మీరు కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత 10వ తరగతి చదువుతున్న ఆ స్టూడెంట్ ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనే నిజం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి నాకు చెప్పండి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా దుర్మార్గాలు కనిపిస్తున్నాయి. మొన్న 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడి కోసం తల్లిని గొంతు కోయించి చంపించేసింది. ఇప్పుడు పక్కింట్లో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర ఉన్న డిబ్బీలో డబ్బుల కోసం ఇక్కడికి వచ్చి ఆ గోడ దూకొచ్చి ఆ
12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా 20-30 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఇదిగో ఆ బాలికే. మనం వీటిని టచ్ చేయొద్దు, ఎందుకంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇది లాక్ చేసి ఉంది. ఆ రోజు నిందితుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోనే సహస్రను చంపేసిన తర్వాత మళ్ళీ బయట లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఒక్కసారి నేను కిటికీ దగ్గరికి వెళ్దాం. కిటికీ దగ్గర నుంచి ఇప్పుడు లోపల ఉన్న ఒక్కొక్క దృశ్యాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి, ఆ డిబ్బీని కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగో ఇదే సహస్ర హత్యకు గురైన బెడ్. ఒక్కసారి లైట్ వేద్దాం. ఓకే, చూడండి ఒక్కసారి కిటికీలో నుంచి. ఇదిగో ఈ బెడ్ పైన సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఆ నిందితుడు. ఒక్కసారి అక్కడ దేవుడి ఉంది చూడండి, పటాలు కనిపిస్తున్నాయి చూడండి. దేవుడి అర ఉంది చూసారా, అక్కడ మెరుస్తున్న ఒక డిబ్బీ ఉంది చూసారా, అదిగో ఆ రెండో కింద అరలో ఒక డిబ్బీ ఉంది చూసారా, అందులో కూడా డబ్బులు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి డబ్బులపై కన్నేశాడు. ఎప్పుడు సహస్ర పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చినటువంటి ఆ నిందితుడు అదిగో ఆ కనిపిస్తున్న డిబ్బీలో డబ్బులపై కన్నేశాడు. ఆ డబ్బులను కొట్టేయాలి అని అనుకున్నాడు, వాటితో జల్సాలు చేయాలని అనుకున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడికి ఇలాంటి పోయే కాలపు బుద్ధులు ఎందుకు వచ్చాయి అన్న దాని గురించి సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆ బెడ్ చూడండి ఒక్కసారి, అదిగో ఆ బెడ్ పైన ఇంకా రక్తపు మరకలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. సహస్రను అత్యంత దారుణంగా గొంతు నులిమి, గొంతు కోసి, పొట్టలో కత్తిపోట్లు ఒక దాని తర్వాత మరొక కత్తిపోట్లు పొడిచి చంపిన ప్రదేశం అదే. ఆ మరకలు కనిపిస్తున్నాయి చూసారా, అవే సహస్ర రక్తంతో తడిచిన పరుపు ఇదే. ఈ పరుపు పైన సహస్రను ఆ 12-13 సంవత్సరాలున్న సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడు. నిజానికి ఆ దుండగుడు ఇక్కడికి వచ్చినప్పుడు సహస్ర అనుకుని ఉండదు, పక్కింటి అబ్బాయే కదా, తెలిసినోడే కదా అనుకుని ఉంటుంది. అవతల ఆ గదిలో చూడండి ఒకసారి, బుక్స్ అవే సహస్ర బుక్స్. ఆ సహస్ర 6వ తరగతి చదువుతుంది. ఆ బుక్స్ అన్నీ ఎలా చల్లా చెదురుగా పడి ఉన్నాయో చూసారా, అవిగో చూడండి ఒకసారి, అక్కడ హ్యాంగర్కి వేలాడుతుంది తన యూనిఫామ్, స్కూల్ బెల్ట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. పాపం, చిన్న కుటుంబం, పేద కుటుంబం. మీకు ఇంకొకటి చూడండి ఒక్కసారి, వంశీ ఆ రైట్ సైడ్కి చూడు, సహస్ర చేతుకున్నటువంటిది మామూలుగా తాడు కట్టుకుంటాం కదా, బహుశా పెనుగులాట్లో అక్కడ పడుంది. మరి అది రాకీనా లేదంటే వాటితో జరిగిన పెనుగులాట్లో ఊడిపోయిందా, లేదంటే సహస్ర చేతుకున్నటువంటి ఐటమ్ చూడండి ఒకసారి, మనకి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ కింద పడిపోయింది. ఆ సమయంలో కొంత పెనుగులాట జరిగింది ఇద్దరికి. అంటే వాడు వచ్చి దొంగతనానికి వచ్చాడు, డబ్బులు దొబ్బేయాలనుకున్నాడు. ఆ సహస్రం మా డాడీతో చెప్తాను అని గట్టిగా అరిచింది, అంతే సహస్రం మీద పడి ఒక్కసారిగా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ బతుకుతుందో, ఇంకా ఎక్కడ బతికి ఉంటుందోననే భయంతో సహస్రను తను కూడా తెచ్చుకున్న కత్తితో 20కి పైగా కత్తిపోట్లతో పొడిచి చంపేశాడు. సహస్ర ఊపిరి ఆగిపోయింది. ఇదిగో ఈ పరుపు పైనే ఇంకా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి కదా, బహుశా సహస్ర ఆ రక్తపు మరకలు ఇంకా అడుగుతూ ఉండుంటాయి. 10వ తరగతి చదివే ఆ బాలుడు ఎందుకింత కిరాతకంగా మారాడని. అఫ్కోర్స్ అది సామాజిక సమస్య, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం సహస్ర ఇంటి లోపల ఉన్నటువంటి దృశ్యాలు, ఆ పూజా గదిలో ఉన్నటువంటివి చూసారు కదా, అదిగో వాళ్ళ తమ్ముడు, సహస్రకి తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ ఫోటోలు అవి కూడా మనం పైన చూడొచ్చు. ఈ గదిలోనే సహస్ర 12-13 సంవత్సరాల సహస్ర ఆ 10వ తరగతి చదువుతున్న బాలుడి చేతిలో అత్యంత కిరాతకంగా చనిపోయింది. ఆ పెనుగులాడినా కూడా పాపం, చిన్ని ప్రాణం కదా, 12-13 సంవత్సరాల అమ్మాయి వాడి చెర నుంచి తప్పించుకోలేకపోయింది. వాడెక్కడి నుంచి వచ్చాడో తెలుసా? ఇప్పుడు మీకు నేను ఆ దృశ్యాలు చూపించబోతున్నాను. వాడు వచ్చింది ఇదిగో ఆ పక్కింట్లో ఏ ఫ్లోర్లో ఉంటాడో కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అందరూ అనుకున్నారు కదా, ఆ సహస్రను 12-13 సంవత్సరాల బాలికను అత్యంత కిరాతకంగా చంపింది ఎవడు, ఎందుకు ఏ ఒక్క సీసీ కెమెరాలోనూ రికార్డు కాలేదు, ఎందుకు డాగ్ స్క్వాడ్ కూడా ఆ నిందితుడిని పట్టుకోలేకపోయింది, పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకడం లేదు అని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు కదా. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది అదే. ఒక్క సీసీ కెమెరాలో కూడా కనిపించకుండా ఎలా వచ్చాడు? ఆ 10 సంవత్సరాల బాలుడి బ్రెయిన్లో ఎస్కేప్ ఏ విధంగా కావాలి, క్రైమ్ ఏ విధంగా చేయాలి, ఎస్కేప్ ఏ విధంగా కావాలి అనే ప్లాన్ ఎలా వేసుకున్నాడు అనేదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. పైగా మీరు చూశారు కదా, ఒక లెటర్లో రాసుకున్నాడు, ఇదిగో ఇదే వాడి ఇల్లు, వాడు ఉండేది అదిగో ఆ ఫ్లోర్లోనే, ఆ 4వ ఫ్లోర్లోనే వాడు ఉంటాడు. ఆ రోజు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ బిల్డింగ్ లేదు పక్క బిల్డింగ్ అంటే, ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా వచ్చి పక్క బిల్డింగ్ అంటానికి మీకేంటి, మీరు చంపుండి ఉంటారని మనపై వాగ్వాదానికి వచ్చిన దృశ్యాలు కూడా ఉన్నాయి. బహుశా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు నేను అడుగుతాను, చూసారా పక్కింట్లోనే ఉన్నాడు అని. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒక్కసారి. ఈ వార్త చూస్తున్న మీరు, పక్కింటి అబ్బాయి 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడే, ఆ
11-12 ఏళ్ల బాలికను అంత కిరాతకంగా చంపాడు అని తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రదేశంలో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేదు. వాడు దూకొచ్చింది కూడా ఇదిగో ఇక్కడి నుంచి దూకొచ్చాడు. ఇక్కడ నుంచి దూకి ఇలా వచ్చి ఇక్కడి నుంచే ఎటు కూడా బహుశా చూసుకుని వచ్చి ఉంటాడు. ఇక్కడ ఎవరికి కూడా కంటపడలేదు. డైరెక్ట్గా వాడు ఇలా దూకి ఏం చేశాడు, ఇదిగో ఇటువైపు వచ్చి ఈ గోడ పక్క నుంచి ఈ గోడ పక్కకి వెళితే ఇక్కడ ఉన్న వాళ్ళ నజర్ని ఎస్కేప్ చేసుకోవచ్చు, వాళ్ళ కంటి చూపుని తప్పించుకోవచ్చు. బహుశా ఇలా వెళ్ళి అప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసే ఉంది. ఈ డోర్ దగ్గరికే వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ డబ్బులను తీసి దొంగిలించి వెళ్ళిపోయే సమయంలోనే సహస్ర అడ్డుకుందని అతి కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ ఇన్ని భవనాలు ఉన్నాయి, మన కంటి చూపుకు ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించట్లేదు. అందుకే ఏ సీసీటీవీలోనూ రికార్డు కాలేదు. పైగా ఈ ఇంటికి ఉన్నటువంటి ఒకే ఒక గేటు, ఆ గేట్లో కూడా ఎటువంటి దృశ్యాలు రికార్డు కాకపోవడంతో పోలీసులు ఏం జరిగింది, అసలు ఎందుకు ఒక్క సీసీటీవీలో కూడా రికార్డు కాలేదు, అసలు ఇంత పెద్ద నేరస్తుడు ఎవడై ఉండుంటాడు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అదిగో 3rd ఫ్లోర్ నుంచి వచ్చాడు. ఒక్కసారి అక్కడికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎస్, ఇదే 3rd ఫ్లోర్. ఇదిగో ఈ 3rd ఫ్లోర్ నుంచే అటువైపు నుంచే దూకి ఇటుపక్కకు వచ్చాడు. ఇటుపక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చంపేసిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత ఇక్కడే చాలాసేపు అటు ఇటు చూశాడు. వెళ్ళటానికి కొంచెం సేపు దాక్కుని ఆ తర్వాత ఎస్కేప్ అయిపోయాడు. అయితే ఈ బిల్డింగ్లోని ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ వాడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బిగ్ టీవీ కూడా చెప్పింది, నిన్న మీరు బాగా గుర్తు చేసుకోవచ్చు. ఎవరైనా కదలికలు రోజు కంటే ఆ రోజు భిన్నంగా ఉన్న విషయాన్ని మీరు గమనించుంటే ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పండి అని అడిగాం. మేము కూడా చాలా ఆధారాలు సేకరించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మాకు దొరికినటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ఈ ప్రదేశం అంతా కూడా తిరిగాం, ఎక్కడైనా ఒక్క విజువల్ అయినా దొరుకుతుందేమోనని. కానీ బాధ్యత గలగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో, ధైర్యంగా బాధ్యత కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పట్టుకోగలిగారు. ఒక్కసారి మనం ఇక్కడికి కూడా వెళదాం. బహుశా ఇదిగో ఒక్కసారి ఇక్కడ నుంచే దూకి వచ్చాడు తను. ఈ ప్రదేశంలో నుంచే దూకి వచ్చాడు. ఒకసారి దూకడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో మనం కూడా చూద్దాం. ఎస్, అవును. సో మనం మైక్ పట్టుకుని ఒంటి చేత్తోనే ఇలా దూకటానికి అవకాశం ఉంది అంటే వాడికి ఇంకా అవకాశం ఉంటుంది. సో ఇదిగో ఇలాగే దూకొచ్చాడు. ఇటువైపు నుంచే వచ్చాడు ఆ దుండగుడు. ఇది 3rd ఫ్లోర్. ఇటువైపు నుంచే దూకొచ్చి అటువైపు దూకి ఆ ఇంట్లో వెళ్ళి సహస్రం చంపేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బహుశా సీసీ కెమెరాస్ ఏమీ లేవు. ఈ గోడ పక్క నుంచి మనం ఇలా వెనక్కి వెళుతూ ఉంటే ఈ సీసీటీవీలు ఎక్కడా కూడా రికార్డు కావడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ మెట్లు ఉన్నాయి. నేను ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్తాను. ఒక్కసారి ఎస్, ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయి అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ఎస్, మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇదిగో ఇదే 4th ఫ్లోర్. అంటే రోజు ఇక్కడ నుంచి చూస్తుంటుంటాడు. ఇక్కడ నుంచి ఆ యువకుడు ఆ బిల్డింగ్ని ఉంటాడు. ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఈ 3rd ఫ్లోర్లో నుంచి ఎవరికంటా పడకుండా ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడు. రోజు బస్సు ఇక్కడికి వచ్చి ఉండేవాడు. ఇక్కడున్న ఏ సీసీటీవీలోనూ కూడా ఇది రికార్డ్ కావడానికి అవకాశం లేదు. సో ఇక్కడ నుంచి వచ్చి ఏం చేశారంటే ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి పసిగట్టి మళ్ళీ కిందకు వచ్చాడు. ఈ ఫ్లోర్లోనే, ఇదే 4th ఫ్లోర్, ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాడు. పక్కింటి అబ్బాయే ఈ ఫ్లోర్లోనే ఉంటున్నాడు, ఆ మైనర్ బాలుడు. ఆ 3వ బిల్డింగ్లో ఉన్న స్కూల్లోని ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర కూడా తీసుకెళ్తాను. ఆ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు ఆ పిల్లాడు. సో ఇటువైపు నుంచే దూకి కిందకు వచ్చేసాడు. మళ్ళీ ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి వచ్చేస్తున్నాను. ఇదిగో ఆ 5th ఫ్లోర్లోనే ఉన్నాడు. ఒక్కసారి ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. ఈ బిల్డింగ్లోనే ఉన్న వ్యక్తి చంపేశాడు అని బహుశా ఏమంటారు. నేను ఈ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి, స్పందించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఎవరో ఉన్నారు. సో ఇదంతా కూడా గ్రూప్ హౌస్. సో ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చాడు. బహుశా ఆ రోజు ఈ గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. సో ఎవరో వస్తున్నారు. ఒకవేళ వస్తే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
డోర్ ఓపెన్ చేసే ఉంది. అండ్ ఓకే, ఈ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది. కానీ చూద్దాం, ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంత పెద్ద మర్డర్ చేసిన వ్యక్తి ఈ ఇంట్లోనే తమతో పాటే రోజు తమ ముందే తిరుగుతూ ఉండేవాడు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. అటువైపు ఎవరు ఉన్నారు, ఒకసారి మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అమ్మా, ఆ పిల్లాడు చంపేశాడు, మీ కళ్ళ ముందు ఉండే రోజు తిరిగే పిల్లాడని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? ఒకసారి రెండమ్మా, ఇటు ఒక్కసారి ఇట్రా అమ్మా. మీరు రోజు చూస్తూ ఉండారా ఆ పిల్లాడిని? మీరు 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 అనుకోలేదు కదా ఆ మర్డర్ జరిగిన తర్వాత వీడయ్యి ఉండి ఉంటాడని అనుకోలేదు కదా? అయ్యా ఒకసారి ఇటు వస్తారయ్యా. ఈ బిల్డింగ్ వాచ్మేనా? ఒకసారి ఇటు అయ్యా, పర్వాలేదు, ఏం కాదు. అంటే మామూలుగా ఎప్పుడైనా చూస్తుంటావు కదా ఆ పిల్లాడిని నువ్వు? ఓకే, నేనే వస్తాను. ఓకే, మనం ఓకే, ఇక్కడైతే ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇంకొకసారి నేను కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాను. సో ఎవరైనా వస్తే ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. కానీ ఎంత ప్లాన్ చేశాడు, ఈ ఇంట్లో నుంచి దూకి అటువైపు రావాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి, గ్యాస్ లీక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసిన తర్వాత డబ్బులను దొంగిలించిన తర్వాత ఫైర్ చేసేసేయాలి అని ఇంత క్రిమినల్గా ప్లాన్ చేశాడు. దీనికి అంతటికీ కూడా కారణం నెట్లో ఉన్నటువంటి చాలా క్రైమ్ సీన్స్ అతను చూస్తూ ఉంటుంటాడు, చాలా క్రైమ్ సీరియల్స్ కూడా అతను చూస్తూ ఉంటుంటాడని తెలుస్తూ ఉంది. సో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక పౌరురాలు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో ఈ కేసుని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించగలిగారు. ఇదిగో చూడండి ఒకసారి, ఇలాగే వచ్చాడు, ఇట్లానే వచ్చాడు, ఇలా వచ్చి దూకి ఇదిగో ఇటువైపు నుంచి వచ్చాడు. ఇటువైపు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఈ ఇంట్లోకి వెళ్ళాడు. సో పైకి మనకి టెర్రస్ కూడా ఉంది, బహుశా ఇక్కడే దాక్కుని ఉంటాడు. ఓకే, పోలీసులు కూడా వచ్చారు, నిన్న ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారండి. కిందకి వెళ్ళిపోతాం. ఓకే సరే, ఓకే, ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో మనం ఈ గదిలోనే చంపిన తర్వాత మళ్ళీ అటువైపు నుంచే దూకి వెళ్ళిపోయాడు. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది, ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి భవనం. ఒక్కసారిగా మీరు ఇదిగో ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఈ ఇంట్లో ఉన్న సంజయ్ ఈ ఇంట్లోనే ఉంటాడు, ఈ పోర్షన్లోనే ఉంటాడు. అతనిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు తొలుత, కానీ అతను కాదు. కానీ ఏమై ఉంటుంది, ఎవడై ఉంటాడు, అంత కిరాతకంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అనే భయం అందరిలోనూ వ్యక్తమైంది. ఈ పక్కింట్లోనే ఉన్న అబ్బాయి, పక్క స్కూల్లోనే చదువుతున్న ఆ పిల్లాడు, పైగా ఆ చంపబడిన సహస్ర తమ్ముడు చదువుతున్న స్కూల్లోనే ఆ పిల్లాడు కూడా చదువుతున్నాడు, 10వ తరగతి. ఒక్కసారిగా ఆ విషయం తెలిసిన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని జీవితం మాత్రం ఇదైపోయినట్టే. సో అందరూ ఈ హౌస్ ఓనర్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు కూడా షాక్కు గురయ్యారు. రోజు తమ ముందు తమ పక్కింట్లో ఉన్నటువంటి అబ్బాయి అనేది తెలిసిన తర్వాత, అమ్మా ఆ పక్కింటి అబ్బాయి అని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు ఒక్కసారి? ఎందుకంటే చాలా చాలా దారుణమైన విషయం కదమ్మా. మీరు కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు, మీకు చాలా బాధ అనిపించింది. ఆ పక్కింటి అబ్బాయి అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించిందంటే సార్, ఇప్పుడు మేము న్యూస్ చూస్తే వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అబ్బాయి అక్కడి నుంచి గోడ దూకి వస్తూ ఉంటాడని తెలిసింది కదా సార్. తెలిసినప్పుడు ముందు ఆమె విచారణ చేసినప్పుడు ఆమె షాక్లో ఉండొచ్చు, కూతురు పైన షాక్లో ఉండొచ్చు, కాదని మేము అనట్లేదు.
తర్వాత అయినా పోలీసులు అడిగినప్పుడు ఒప్పుకుంది, అది మాకు సంతోషమే కాదన్నట్లు. కానీ బాబు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? వస్తాడని తెలుసా వాళ్ళకి? న్యూస్లో వింటున్నాం సార్ మేము. తల్లి పోలీసులు అడిగితే మీ ఇంటికి ఎవరెవరు వస్తూ వెళ్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వారు వస్తుంటారు అన్నప్పుడు ఆమె ఒక్క నిమిషం ఆలోచించి పక్కింటి అబ్బాయి ఇలా గోడ దూకి వస్తాడు అని ఇన్ఫర్మేషన్ అందించినుంటే ఇక్కడి వరకు కేసు వచ్చేది కాదు సార్. సహస్ర వాళ్ళ మమ్మీ సార్, ఆడపిల్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తల్లికి ఉండాలి సార్. ఏమంటారు మీరు చెప్పండి సార్? ఉండాలా? ఎదిగొచ్చిన పాప ఉంది ఇంట్లో, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఆ బాబా గోడ దూకి రావడం ఏంటి ఓనర్ వాళ్ళకి చెప్పలేదంట సార్. మా అక్కయ్య మా బాబా వాళ్ళు చెప్పలేదంట. అదొక తప్పు సహస్ర వాళ్ళ మమ్మీది. నేను ఆమెను కూడా తప్పు పట్టట్లేదు, ఆమె ఫ్రెండ్లీగా వస్తున్నాను అనుకుంది. కానీ కాకపోతే ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్? చిన్నపిల్లల్నే 6 ఏళ్ల బాలికను కూడా వదలని సమాజం అయిపోయింది. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? నీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. దానికి ఓనర్ల మీద, సెకండ్ ఫ్లోర్లో ఉన్న సంజీవ్ అన్న అతని మీద నిందలు వేసి ఇంతగానం చేయడం చాలా ఘోరం సార్. బాబు తల్లిదండ్రిది కూడా చాలా తప్పు సార్. వాళ్ళు కూడా బాబు ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తున్నాడు నా బాబు, ఏం అవసరం ఉంది, వాడికి ఏం అవసరం లేదు కనుక్కొని బాబుకి కావాల్సిన ఇచ్చినుంటే బాబు ఈ రకంగా మారేవాడు కాదు. ఇస్తే మేము ఒకేసారి డబ్బులు ఇస్తాం, ఇవ్వకపోతే మొత్తానికి ఇవ్వము అని అంటే కూడా ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉందో ఏంటో మాకు తెలియదు. నిన్నటి వరకు ఈ క్లూలు మాకు దొరకలేదు, నిన్నే దొరికాయి మాకు. ఇవన్నీ మేము ఆలోచించుకుంటే ఇవన్నీ మాకు తాటలోకి వచ్చాయి సార్, అంతే. అసలు మీరు చూసారా అంతకుముందు మీరు ఆ పిల్లడిని మీరు కూడా చూస్తారు? మేము ఇక్కడ నివాసులం కాదు సార్, నేను 5:30లో ఉంటాయి. ఇది మా అక్క మా బావ వాళ్ళది. వాళ్ళకు కూడా తెలియదంట సార్ ఇక్కడ ఆ అబ్బాయి అక్కడ నుంచి దూకి వచ్చేది. పక్కింట్లోనే ఉంటాడు, అదే బిల్డింగ్ లో ఉంటాడు అనుకుని అస్సలు అనుకోలేదు సార్. తాటు కూడా రాలేదు. షాక్ సార్, మేమైతే షాక్ అయిపోయాం. ప్లీజ్ మీకేమనిపించిందండి ఒక్కసారి? అట్లా కదా, ఎందుకంటే మన బాధ్యత. ఆ అమ్మాయి నిందితుడి విషయాలు చెప్పింది కదా ఒక మహిళ, సో అది మనకి బాధ్యత కదా. అసలు మీరు చాలా మాట్లాడామండి, నిన్ననే చాలా మాట్లాడారు. ఒక్కటి అసలు ఏమనుకున్నారు? ఒక్క మాట చెప్పండి. మీరు ఊహించలేదు కదా? అస్సలు మేము ఊహించలేదు. ఏ డౌట్ కూడా రాలేదు? అస్సలు డౌట్ కూడా రాలేదు. అమ్మాయికి ఉండేవాడండి అబ్బాయి, ఆడుకునేవాడండి ఇక్కడ బ్యాట్ బాల్, చిన్నపిల్లలతో బ్యాట్ బాల్ ఆడుకునేవాడు. సో అసలు ఇప్పుడు కూడా మీరు నమ్మలేరేమో బహుశా వీడు అని అంటే. లేదండి, రైట్. చూసారా అసలు వాడు అని అంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ అంత అమాయకంగా ఉన్నాడు, అంత అమాయకంగా మా కళ్ళ ముందు తిరిగే ఆ పిల్లాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు, అంత కసిగా, పైగా ఆ మర్డర్ స్కెచ్ కూడా అంత దారుణంగా వేసుండుంటాడు అని అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. చూసారా ఆ రోజు మనం ఇక్కడికే వచ్చాం. బహుశా మీరు కూడా అనుకున్నారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు మా పక్కింటి వాడు అని ఎలా అంటారు అని మనల్ని ఇక్కడ కొంతమంది రౌండప్ చేశారు. బహుశా ఎవరైనా కనబడితే వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు అదే పక్కింట్లో ఉన్నాడు కదా, అదిగో ఆ ఫ్లోర్లోనే ఉన్నాడు. ఇంతకుముందు మనం వెళ్ళి చూపించాం కదా, అదిగో ఆ 4వ అంతస్తులో ఉన్న వాడే, ఆ పిల్లాడే ఆ 3rd ఫ్లోర్కి వచ్చి అక్కడి నుంచి ఇటువైపుకు దూకి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పైగా వాడు రాసుకున్న లెటర్ చూస్తే మొత్తం ఏ పక్కింటి అబ్బాయినైనా ఎవరినైనా నమ్మగలమా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వార్త చూస్తున్న మీరు చెప్పండి, ఎవరిని నమ్మగలం, ఎవరు నమ్మగలి? మీకు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను. చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికీ అదే అంటున్నారు, సంజయ్ రావుని అనుమానించారు, ఇంకొకరిని అనుమానించారు, తల్లి తండ్రిని అనుమానించారు అని. తల్లి తండ్రి దగ్గర నుంచి ఆ ఫ్లోర్లో ఉంటున్న వాళ్ళని, స్నేహితులు అనుమానించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి చెప్పనా? కన్న కూతురు పైన కామంతో చంపేసిన ఒక తండ్రి ఘటనను కూడా మనం చూసాం గతంలో, అవునా కాదా? కన్న తల్లిని డబ్బుల కోసం చంపేసిన కొడుకును కూడా మనం చూసాం. సోదర బిడ్డలను కక్షలు కార్పణ్యాలతో అసూయలతో చంపేస్తున్న వాళ్ళని చూసాం. సో అయిన వాళ్ళు కాని వాళ్ళు అనేది లేదు, ఎవరిని అనుమానించాలో లేదు. ఎవరిని అనుమానించకపోతే నేరస్తుడు దొరకడు. ఇప్పుడు కూడా వీడు దొరకకపోతే మనం ఇక్కడికి వస్తే పక్కింటి వాడిని ఎలా అంటారు, మా పిల్లాడని ఎలాగంటారు అని అడుగుండి ఉండేది బహుశా వాడి తల్లి, ఆ తల్లి ఖచ్చితంగా కదా. అందుకే తండ్రిని అనుమానించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు వచ్చాయి. దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాం. అన్నను అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న అనుకుని ఉంటారా, ఒకవేళ బయటకు రాకపోతే కన్న తల్లిని 10వ తరగతి బాలిక ప్రియుడి కోసం గొంతు కోయించి చంపించేసింది కదా, అందుకే అనుమానిస్తుంటాం.
ఈ రోజుల్లో నన్ను అనుమానించారు, తండ్రిని అనుమానించారు, లేకపోతే మీడియాలో అన్నను అనుమానిస్తూ రాశారనేది కాదు. అనుమానించకపోతే అసలు నిందితుడు రాడు. ఈ విషయాన్ని మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే అలాంటి దౌర్భాగ్యమైన సమాజంలో ఉన్నాం. నెట్లో అలాంటి దౌర్భాగ్యమైన కంటెంట్ కూడా మనకు దొరుకుతుంది. వాడు అంత ప్లాన్డ్గా ఒక లెటర్ రాసుకుని ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే దగ్గర నుంచి ప్లాన్డ్గా రాసుకున్నాడు. సో మనం వెళ్దాం. మీరు ఇక్కడే ఉంటారా? ఓకే, మీ ఇంట్లో వాడని తెలిసి అంటే మీరు మా బిల్డింగ్లో వాడ చంపేసిందని షాక్ గురయ్యారు మీరు? ఒక్కసారి అనిపించింది కదండి. కానీ అంతకుముందు పక్కింటోళ్ళు అంటే మీకు కొంచెం బాధ కూడా వేసింది కదా అనిపించింది. కానీ వాడే అంత అమాయకంగా ఉండేవాడు చంపేశాడని తెలిసిన తర్వాత ఏంటి మీకు ఏమనిపించింది అసలు? కొంచెం షాక్లో ఉంటాం. షాక్. చూస్తుంటారా పిల్లాడిని రోజు చూడం. ఆదివారం ఎప్పుడైనా మాట్లాడారా పిల్లాడితో? మాట్లాడా. ఎలా ఉంటాడు? మాటలు ఎలా మాట్లాడతాడు? మామూలుగా ఉంటాడు అందరు పిల్లల్లాగానే. అంటే వీడేంటి తేడాగా ఉన్నాడు, కొంచెం క్రిమినల్ థాట్స్ ఉన్నాయి వీడికి అనే రకంగా ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడే తెలిసింది కదా. సో ఇప్పుడు ఎవరిని అనుమానించాలో, ఏ మనిషిని చూసి మంచోడో, ఏ మనిషి చెడ్డోడో, అయ్యో 10వ తరగతి చదువుతున్నాడు కదా పాపం బాలుడు మంచోడు అనుకోవటానికి కూడా అవకాశం లేదు కదా. లేదు. ఓకే, ఆ 10వ తరగతి బాలికను చంపిన తర్వాత ఇప్పుడు అదే ఆ 10వ తరగతి పిల్లాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు అని తెలిసిన తర్వాత ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు ఉన్నామని చెప్తున్నారు. చూడండి, అదిగో ఆ బిల్డింగ్లోనే వీళ్ళెవ్వరూ కూడా అనుకోలేదు. బహుశా ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి రోజు తమ ముందు తిరిగే ఆ పిల్లాడే, అమాయకంగా తిరిగే ఆ పిల్లాడే, ఇక్కడ పిల్లలతో బాల్ బ్యాట్ క్రికెట్ ఆడే ఆ పిల్లాడే ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే బహుశా వీళ్ళెవ్వరూ కూడా నమ్మలేదు. నమ్మారా అండి ఎవరైనా? మీరు ఎవరైనా నమ్మారా ఆ రోజు? బహుశా ఆ పిల్లాడి మీద ఎప్పుడైనా డౌట్ వచ్చి ఏదండి? అర్థం కాలేదు. ఎందుకు చెప్పండి? మీరే కదా రెడ్డి గారు ఆ రోజు మీరు కూడా అన్నారు కదా అన్న ఏమనేసా మీరు అసలు పక్కిళ్ళని ఎలా అంటారని కూడా అడిగారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజమే కదా, అనుమానం వ్యక్తం చేసిన ఇందుకే రెడ్డి గారు అంతే. ఓకే అండి, ఓకే రైట్. పోనీ మీరు చెప్పండి, నేను మీ అభిప్రాయమే తీసుకుంటాను ఒకసారి. ఏమని పెట్టారు? ఏం పెట్టారు? పక్కింటి అబ్బాయినే కదా పెట్టారు. మరి పక్కింటి అబ్బాయినే కదా చూపించండి. ఓకే, ఆ రోజు పక్కింటి అబ్బాయిని ఎలా పెడతారు అని అడిగారు అందరూ. సో అదే మనకు ఉండేది ఏంటి అంటే రెడ్డి గారు అది కాదు, నిందితుడు అనేవాడు ఎక్కడుంటాడో తెలియదు. గతంలో మనం చూసాం, నిందితులు కన్నబిడ్డలను చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన కన్నబిడ్డలు ఉన్నారు, ఆస్తి కోసం తాతను చంపేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాదన కాదు. ఓకే, మీకేమనిపించింది అసలు ఈ బిల్డింగ్లో ఉన్నవాడే చంపేశాడు అన్న తర్వాత? మరి ఆ ఫ్లోర్ నుంచే కదా వెళ్ళింది. రండి. ఓకే, ఇప్పటికీ కొంతమందికి ఎందుకంటే ఆ రోజు అభిప్రాయం తీసుకునేటప్పుడు డౌట్, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే పోలీసులు రండి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ కేసుని ఛేదించగలిగారు. ఎందుకంటే మనకి బాధ్యత అనేది ఉంటుంది. మనం ఆ బాధ్యతతో వ్యవహరించినప్పుడు మనకు తెలిసినటువంటి సమాచారాన్ని పోలీసులకు చెప్పడం ద్వారా అసలు నిందితులు ఎవరో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్ను కూడా వాళ్ళు సేకరించారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం అడుగుదాం. అసలు అనుకున్నారండి ఈ సీట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఈ దారుణ? కాదండి, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే లేదు ఎవరికి కదా. అంటే అంత అమాయకంగా ఉండే ఆ పిల్లాడు అమ్మ ఏదో 10వ తరగతి చదువుతున్నాడు, మన పిల్లలతో రోజు ఆడుకుంటున్నాడు అనే వాడే డబ్బుల కోసం 20 కత్తిపోట్లు పొడిచి ఎవరైనా నమ్మగలమండి అసలు? సార్ నమ్ముతారా? మీరు నమ్ముతారా? పిల్లలు అసలు నేను కూడా నమ్మలేను. అసలు ఎలా అంటారు? సమాజంలో మార్పు ఎలా రావాలంటారు? అసలు కారణం ఏంటి? బహుశా నెట్లో వస్తున్నటువంటి దౌర్భాగ్యమైన కంటెంట్ కదా. యూట్యూబే అండి, 100% యూట్యూబ్ కదా, దాని డౌట్ లేదు. అడమైనా క్రైమ్ న్యూస్లు పెడతారు, క్రైమ్ సీన్స్ చేస్తే ఇట్లా ఉంటాయి. నెట్లో ఇప్పుడు ఎవరిని ఎలా చంపాలి సీరియల్స్లోను ఈ క్రైమ్ డెఫినెట్గా 100% అనేది మీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, మీడియా వాళ్ళు కదా. మనం సపోర్ట్ యూట్యూబ్లో వచ్చేవి చూసే చేశాడన్నది మాత్రం బయటకు వచ్చింది. పోలీసు వాళ్ళు చెప్పడం అయితే యూట్యూబ్లో తను చూసిన న్యూస్ వాటితోటి చేశాడు. బట్ నేను నమ్మట్లే. ఇంకా లెటర్ రాసుకున్నాడు, తీరు చూసారా? చూసామండి, బట్ మేము నమ్మట్లా. ఎందుకంటే ఆ పిల్లోడు రెగ్యులర్గా ఆడుకునేవాడు ఇక్కడ, అంత ధైర్యం నమ్మకమే లేదు. కానీ బట్ చేశాడు అనేసరి ఇప్పుడు మేము షాక్లో ఉన్నాం, ఇంకా షాక్లో ఉన్నాం.
ఆ పాపను కూడా మీరు చూస్తుంటారా? పాప చాలా తక్కువ అండి. అబ్బాయి అయితే రెగ్యులర్ ఇక్కడ ఆడతాడు కాబట్టి తెలుసు, కానీ పాప చాలా తక్కువ బయటకు వచ్చి, అంటే ఆడితే అక్కడ లోపలికి ఆడుకుంటుంది. అబ్బాయి మాత్రం బయట ఆడతాడు రెగ్యులర్గా. ఆ పాపని మీరు ఎప్పుడు చూడలేదు? చూసుంటాం కానీ అంత రెగ్యులర్గా కాదు, మేబీ మంత్కి ఒక్కసారి 2 times అట్లా చూసుంటాము. కానీ అబ్బాయి అయితే రియలీ ఆడతాడు కాబట్టి వీ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ అ బాయ్ అని. మా సమయంలో ఆ పాప ఎంత వెళ్ళాడు ఉంటుంది. మేమే ఇప్పుడు 5 days నుంచి ఇక్కడ కష్టపడుతున్నాం సార్, ఎవరు చంపారో మాకే తెలియక. నిన్న మేమే షాక్ అయ్యాం చెప్పారు. కానీ సమాచారం ఇచ్చిన వాళ్ళని మాత్రం మనం సమాచారం పోలీసు వాళ్ళు చేసిన పని చాలా గ్రేట్ అండి. వాళ్ళు కంటిన్యూస్ 5 days డే అండ్ నైట్ వాళ్ళ పిల్ల అన్నట్టుగా చేశారు. అది చాలా బాగా అనిపించింది. నేను చూసాం కాబట్టి చెప్తున్నాను. కానీ మీడియా మీరు ఇష్టమని చెప్పారేమో కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే ఒక విషయం మీకు అడుగుతాను, అట్లా కాదు మొన్న మీతోటి, బట్ ఏంటంటే మీడియా వాళ్ళు చెప్పడం వేరు, పోలీసు వాళ్ళు చేయడం వేరు. అట్లా కాదు. మీకు ఒక విషయం గుర్తుందా? ఒక బిడ్డని, ఒక 10 సంవత్సరాల బిడ్డని తండ్రి బైక్ పైన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తూ మధ్యలో ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి చంపేసి తండ్రి ఏమీ ఎరగనట్టుగా నటించాడు. ఆ విషయం తెలిసిన తర్వాత మాకు తెలియవండి, అంటే అలా కాదు, అసలు మానవ సంబంధాలు బంధాలు ఏమైపోతాయి కలికాలం అని మీరే అంటారు, ఏవో చెప్తున్నారు. బట్ డెఫినెట్గా చేంజెస్ అయ్యాయి. ఒకప్పుడు రిలేషన్స్ ఇప్పుడు లేవు, అది మాత్రం ఒప్పుకోవచ్చు. ఒకప్పుడు రిలేషన్స్ ఎవరికి లేవండి. ఇప్పుడు నిజంగా చిన్న చిన్న పిల్లలు మన ఇళ్లలో వదిలి వెళ్ళాలన్నా భయం వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది మాకు 100% సేఫ్ ఏరియా, 100% సేఫ్ ఏరియా ఇప్పటిదాకా. ఇప్పటి నుంచి అలవాట్లేదు. ఎందుకంటే మేము పిల్లల్ని వదిలేసి బిజినెస్ వ్యాపారం ఎక్కడ కూడా తిరిగి వస్తాం. ఫ్యామిలీ పిల్లలు ఇక్కడ ఉంటారు. ఎక్కడ ఏ రోజు కూడా ప్రాబ్లమ్ రాలేదు, ఇష్యూ రాలేదు. ఇవాళ ఫస్ట్ ఇష్యూ. పైకి ఇలాంటి అసలు పిల్లల పెంపకంలో మీరు మాట్లాడతారా? పిల్లల ఏం లేదు సార్, ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తేనే వర్క్ అవుతుంది సార్. మీకు అంత టైం ఉంటుందా మీ పిల్లలు చూసుకునేంత? మీరు మీడియా మీద బయట ఉంటారుగా, మీ పిల్లలు మీరు చూసుకునే టైం ఉందా? ఎవరికైనా అంతే, ఎవరి పనిలో వాళ్ళు వెళ్తుంటారు. పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటాం, కానీ దేర్ గోయింగ్ రాంగ్ ఎవరు అనుకుంటారు అంటిల్ అన్లెస్ ఇట్లాంటి ఇష్యూ బయటకు వస్తుంది. కరెక్ట్. సో మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇటు నుంచి ఎవరిని వచ్చారా అని డౌట్ పడ్డారు ఫస్ట్. ఇది ఇక డెడ్ ఎండ్, ఇది డెడ్ ఎండ్. ఇక్కడ ఎటువంటి వే కూడా లేదు ఇటు వెళ్ళటానికి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరాలోనే కొంచెం ఆ గేటు మనం చూస్తున్నాం కదా, ఆ గేటు ఒక్కటే రికార్డ్ అయింది, ఆ గేట్ ఒక్కటే రికార్డ్ అయింది. సో ఎన్నో డౌట్స్ వచ్చాయి. ఎవరు ఆ సంజయ్ అయ్యుండి ఉంటాడా, లేకపోతే తల్లి తండ్రిని కూడా అనుమానించారు. ఫస్ట్ తల్లి తండ్రిని కూడా అనుమానించాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే అఫ్ కోర్స్ సోషల్ మీడియా కావచ్చు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుర్మార్గమైన కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను ఆ పిల్లాడు చదువుతున్న స్కూల్ చూపిస్తాను, రావుస్ హై స్కూల్. ఇక్కడికి పక్కనే ఉంది, ఇక్కడికి పక్కనే ఉంది. వస్తున్నావు, మీతో మాట్లాడుతాను, వస్తున్నా. ఇక్కడికి పక్కనే ఉంది. సో ఈ పక్కన ఉన్నటువంటి ఒక స్కూల్లో ఉన్నటువంటి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, అదిగో మీకు స్కూల్ చూపిస్తాను, ఏ స్కూల్లో ఆ పిల్లాడు చదువుతున్నాడో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వాళ్ళకి చాలామంది కోపం వస్తూ ఉంది. పక్కింటి వాడు అంటే ఎప్పటికీ కోపం వస్తూ ఉంది వాళ్ళకు కూడా. మరి ఆ రోజు ఆర్గ్యూ చేశారు. తెలిస్తే ఏం చెప్పాలి? సమాధానం కదా చెప్పాలి. లేదు అంటే అవును పలానా వాడి మీద డౌట్ ఉందని కదా చెప్పాలి. ఇదిగో ఆ తర్వాత రోజు ఎక్కడికి వచ్చేవాడు తెలుసా? ఇటు నుంచి వచ్చిన తర్వాత అదిగో ఆ రావు స్కూల్ దగ్గరకు వచ్చేవాడు. ఇదే స్కూలు చూడండి ఒక్కసారి. ఇదిగో ఇదే ఆ పిల్లాడు చదువుతున్నటువంటి స్కూల్ ఇదే. ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఇదిగో మనం ఇప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చాం. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదిగో ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. చూసారో వాకబుల్ డిస్టెన్స్, కోతవేడు దూరంలో ఉంది స్కూల్. ఇదిగో ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఇదే స్కూల్లో సహస్ర తమ్ముడు కూడా చదువుతున్నాడు. ఈ స్కూల్లోనే సహస్ర ఆ రోజు క్యారేజ్ లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది ఇక్కడికే. కానీ ఈలోపే ఆ పాపను అత్యంత దారుణంగా చంపేశాడు. పోలీసులకు ఆ రోజు నుంచి కంటి మీద నిద్ర లేదు. ప్రతి సీసీ కెమెరాని, ప్రతి వీధిలో ఉన్న కెమెరాని, ప్రతి ఎవిడెన్స్ని ఏ ఆధారం దొరుకుతుందని ఆహార్నిశలు మొత్తం రాత్రి పగలు కూడా పోలీసులు కేసును ఛేదించడానికి కృషి చేశారు.
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధైర్యంగా వచ్చి సమాచారాన్ని అందించడంతో కేసు చిక్కుముడి వీడింది. అందుకే నిజానికి ఇప్పుడు కొన్ని చూసాం కదా, వీళ్ళని అన్నారు, పక్కింటి వాళ్ళని అన్నారు, వాళ్ళని అన్నారు అనేది కాదు. ఒక డౌట్స్ వస్తేనే ఎవడు చేసి ఉంటాడు అనేది తెలుస్తుంది. ఒకవేళ ఆ పిల్లాడిపై ఇంతవరకు డౌట్ రాలేదనుకుందాం, ఇప్పటికీ వచ్చి వీడయ్యుండి ఉంటాడా అంటే మా పిల్లాడిని ఎలాగంటారు అని ఆ తల్లి అంటూ ఉంటుంది. సో డౌట్స్ వ్యక్తం చేయకపోతే అసలు నిందితుడు తెలియడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ అనుమానాలే వస్తాయి. ఎందుకంటే అలాంటి కలికాలంలో ఉన్నాం, అలాంటి దౌర్భాగ్యమైన సమాజంలో ఉన్నాం కదా. ఎన్నో ఘటనలు చూసాం కదా. తల్లిని కొడుకు చంపేశాడు, బిడ్డల్ని తల్లి చంపేసింది, తండ్రి చంపేశాడు, అన్నల్ని తమ్ముడు చంపేశాడు, తాతన ఆస్తి కోసం మత్తు ఇంజెక్షన్ లాంటివి ఇచ్చి గొంతు కోసి చంపేసినటువంటి దుర్మార్గమైన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికీ వాళ్ళకి అక్కడ అంటూ ఉంటే కోపం వస్తుంది వాళ్ళకి. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగిన మహిళ ఇచ్చిన సమాచారంతో మొత్తం కేసు చిక్కుముడి అయితే విడిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, ఈ 5 రోజులు కూడా ఈ సోమవారం చంపేశాడు. ఆ తర్వాత నుంచి కూడా ఇక్కడికి స్కూల్కి వస్తూనే ఉన్నాడు. సో నిన్న పోలీసులు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ 10వ తరగతి క్లాస్లో కూర్చొని ఉన్న ఆ పిల్లాడికి వణుకు వచ్చింది, ఒక్కసారిగా భయం వేసింది. పక్కన ఉన్నటువంటి పిల్లలు కూడా చూశారు వాడిని మాటల్లో వణకటం. చూసిన తర్వాత పోలీసులు వచ్చి పట్టుకున్న 10వ తరగతి పిల్లాడిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 10వ తరగతి పిల్లాడు కాబట్టి మనం చట్ట ప్రకారం ఆయన పేరు చెప్పకూడదు, ముఖం చూపించకూడదు. కానీ 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్లో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి క్రైమ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, హత్యలు ఎందుకు చేస్తున్నారు, హత్య నుంచి తప్పించుకోవాలి అనే మీరు మాట్లాడతారా? ఓకే, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఒకసారి అడుగుదాం. ఇక్కడ ఫ్రూట్స్ షాప్ కూడా ఉంది. అమ్మ, మీ అక్కడ చిన్నపిల్లని చంపేశారు కదా, మొన్న తెలిసింది కదా? ఓకే, ఆ పిల్లాడి చంపాడని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? తెలుసు సార్, మాకేం తెలియదు. ఇంకా నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్తాను. నేను పొద్దుగాల నుంచి 8 గంటలకు వెళ్ళిపోతాను, నైట్ వచ్చేస్తాను. మనకి అంతగా తెలియదు. మీరు ఎప్పుడైనా చూసారా పిల్లని స్కూల్ దగ్గర? ఆ పిల్ల అంటే స్కూల్ అప్పుడప్పుడు తిరుగుతుంటాడు, ఇక్కడే తిరుగుతుంటాడు. కానీ మీకు బాధ అనిపించింది కదా? చాలా బాధ. ఆ చిన్నపిల్లాడు చంపడం వల్ల చాలా బాధ. మరి అంత ఏజ్లో ఆ టార్చర్ రావడం కూడా ఆయనకి అంత చాలా బాధ. ఆ ఏజ్లో అంత రావడం కూడా తప్పే అది చాలా. అందుకని మరి చాలా ఇబ్బంది. ఆ పాపని చాలా అంత కిరాతకంగా చంపిందంటే నా దుర్మార్గుడు. రైట్, మనం చూస్తున్నాం. ఆ పిల్లాడే చంపేశాడు అంటే నమ్మలేకపోయాను. చూసారా, ఇప్పుడు ఆ పిల్లాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకువెళ్ళారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, వాడు రాసుకున్న లెటర్ ఎలా వెళ్ళాలి, డబ్బుల్ని ఎలా దొంగిలించాలి, ఆ తర్వాత ఇంటిని ఎలా తగలబెట్టేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, టాస్క్ డన్ అంట. వామ్మో, ఇంత క్రైమ్ ప్లాన్ని రాసుకున్నాడు, దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేశాడు. డాగ్ స్క్వాడ్, కెమెరాస్, పోలీసులు ఇన్వెస్టిగేషన్, ఎవరికి అనుమానం రావడం. 5 రోజులు ఎవరికి, ఒక 10వ తరగతి చదువుతున్న క్రిమినల్ బాయ్ 5 రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడే తిరిగి ఇదే స్కూల్లో క్లాసులకు అటెండ్ అయ్యి 5 రోజుల పాటు ఏ అనుమానం రాకుండా చేశాడు అంటే ఒకరికి అనుమానం వచ్చింది. ఆ రోజు కూడా మనం చెప్పాం, మీకు గుర్తుందా? ఏ సీసీటీవీకి కూడా ఫుటేజ్ దొరకట్లేదు, ఏ అనుమానాస్పద కదలికలు లభించట్లేదు, ఆధారాలు దొరకట్లేదు. కానీ మీకు అనిపించుండొచ్చు, రోజు మీరు చూసే వ్యక్తులు ఆ రోజు ఎక్కడో అనుమానాస్పదంగా అనిపించుండొచ్చు. మీకు అనిపిస్తే పోలీసులకు చెప్పండి అని బిగ్ టీవీ కూడా పదే పదే అప్పీల్ చేసింది. నిజానికి ఆ సమాచారం ఇచ్చినటువంటి ఆ మహిళకు మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆ వ్యక్తికి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు సమాచారం అందించారు. ఒకవేళ ఆవిడ తెలిసినా కూడా నేను పేరు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే సాక్షి గోప్యతను మనం పాటించాలి. కాబట్టి నేను ఆ మనిషికి సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆ మనిషి అంగీకరిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఒకవేళ ఆమె అంగీకరించట్లేదు అంటే గౌరవించి ఆ పేరు మాత్రం మనం చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళకు కూడా థ్రెట్ ఉంటుంది కాబట్టి నేను ఇది. కానీ మనకు తెలిసిన విషయాన్ని మనం చెప్పడం అనేది, మనల్ని ఏదో అడుగుతున్నారు, మన ఏరియాలోకి వచ్చి అడుగుతున్నారు, అనుమానిస్తున్నారు అనేది కదా. అనుమానించకపోతే వాస్తవాలు ఎలా తెలుస్తాయి చెప్పండి? గాల్లోంచి వాస్తవాలు రావు కదా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ లేకపోతే మనకు వాస్తవాలు రావట్లేదు. సో మనం అనుమానించాల్సిందే కదా. మరి మమ్మల్ని అనుమానించారు, వీళ్ళని ఎందుకంటే క్రైమ్ జరిగినప్పుడు నిజంగానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా ఘటనలో మనల్ని అనుమానించవచ్చు, మనం ప్రూవ్ చేసుకోవాలి, కాదు అని చెప్పాలి, మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ చెప్పాలి. కానీ తప్పదు, ఇలాంటి సమాజంలో 10వ తరగతి చదువుతున్న పిల్లల్లోనే ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు ఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరినైనా అనుమానిస్తుంటుంటారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పిల్లాడు దొరికిన తర్వాత వాడే హత్య చేశాడు, ఇదిగో ఈ స్కూల్లోనే ఉంటాడు, రోజు ఇక్కడే తిరుగుతాడు,
ఆ బాలికని చంపింది ఆ పక్కింటి అబ్బాయి, ఆ 10వ తరగతి బాలుడు అని తెలిసిన తర్వాత ఏమనిపించిందండి మీకు? చాలా బాధ అనిపిస్తుంది సార్, చాలా బాధ అనిపిస్తుంది. కాకుంటే క్రిమినల్ మెంటాలిటీ పిల్లలకు విపరీతంగా పెరుగుతుంది అన్నది నిజం. ఒక లెక్చరర్గా నేను చెప్తున్నాను, నేను లెక్చరర్ను. క్రిమినల్ మెంటాలిటీ పిల్లలకు, ఇప్పటి జనరేషన్ పిల్లలకు విపరీతంగా పెరుగుతున్నది. అది అనేక రకాల ఫ్యాక్టర్స్ సార్. తల్లిదండ్రుల పెంపకం కావచ్చు, ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కానీ గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. గుర్తుపట్టడం అన్నది అనుకున్నంత ఈజీ అయితే కాదు సార్. ఇంకేదైనా అడగేది అంటే అడగండి. ఆ గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా నేరాలు చేస్తున్నారు. అప్పుడు ఎవరిని అనుమానించాలో తెలియదు, ఎవరినైనా అనుమానించవచ్చు. మరి అనుమానించే ప్రాసెస్ కూడా తప్పుపట్టలేం కదా మనం. అంతేగా, అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు సార్ ఇంటి పక్కలను అనుమానించాల్సి వస్తుంది, రక్త సంబంధంలో అనుమానించాల్సి వస్తుంది. లాస్ట్గా ఇప్పుడు లోపల ఈ క్రైమ్ మెంటాలిటీ అనేది బయటపడని తత్వం సార్. అది మీద ఒక రకం ఉంటుంది, లోపల ఇంకో రకం ఉంటుంది. ఆ అబ్బాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 4 నెలల క్రితం అమ్మాయి బర్త్డేకి అటెండ్ అయ్యిండు, కేక్ తినిపించిండు. అవును, అదే వ్యక్తి చంపుతాడని ఎవరు కూడా నమ్మకాల మీద వ్యవహారం నడుస్తారు. కానీ ఇంత ఘోరంగా జరుగుతుంది మాత్రం ఎవరు అనుకోరు సార్. నమ్మకాలు అంతే సార్. వ్యవహారం అంటే నమ్మకం. పరిచయం ఉన్న పిల్లలు ఇంటికి వస్తుంటారు పోతుంటారు అనుకుంటారు, కానీ లోపల ఇలాంటి మెంటాలిటీ ఉంటుందని ఈవెన్ వాళ్ళ క్లాస్మేట్స్, పక్క స్కూల్ అబ్బాయి, మరి వాళ్ళ క్లాస్మేట్స్ కూడా గిజ్జారు కదా సార్ ఈ అబ్బాయిలో క్రైమ్ మెంటాలిటీ ఉందని. కాకుంటే ఒకటి సార్, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎప్పుడు నిఘా పెట్టాలి సార్ పిల్లల మీద. అది చదువుకున్న తల్లిదండ్రులు కానీ చదువులేని తల్లిదండ్రులైనా పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలన్నది కష్టం. కాకుంటే ఒకటి నేను ఆశ్చర్యపడ్డది ఒకటే, 5-6 రోజులు గుర్తుపట్టకుండా అబ్బాయి ఉండగలిగినంటే మాత్రం కదా ఇంతమంది డిపార్ట్మెంటు మొత్తం ఏమాయమీలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, జర్నలిస్టులు, మీడియా, పోలీసు, ఇంతమంది జల్లెడబట్ట కూడా 5 రోజులు దొరకకుండా ఉండగలిగిందంటే మాకు కూడా అప్సెట్ అయ్యేది సార్. ఈ పిల్లగాడింది, ఈ పిల్లలేంది, ఇప్పటి 16-17 పిల్లలకి ఇలాంటి మెంటాలిటీ ఎట్లా డెవలప్ అవుతుంది అనేది మొత్తం భయమైంది సార్. అది ఏదో కుటుంబ తగాదాలు ఉండొచ్చు, పగలు ఉండొచ్చు అని అనుకున్నామే తప్ప ఇలాంటి మెంటాలిటీ 20 సార్లు 10వ తరగతి పిల్లాడు కత్తితో అంటే ఒకటి పొడిచి పాయింట్ అది కాదు. ఇప్పుడు ఒక సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వాడు ఎవరు, ఆ అబ్బాయిని కాదు, సైకో మెంటాలిటీ ఉన్నటువంటి స్టూడెంట్ కానీ ఒక వ్యక్తి కానీ వాడికి ఒక మైకంలో ఉంటాడు సార్. వాడు ఏం చేస్తాడో తెలియదు అంతే. అది ముందే మానసికంగా వాడు అంతకుముందు వెబ్ సిరీస్ కావచ్చు, నెట్ కావచ్చు, టీవీలు కావచ్చు, అనేక రకాల ఫ్యాక్టర్స్ పిల్లల మీద పనిచేస్తాయి. భయం అయితే, కానీ ఒకసారి మానసికంగా ఫిక్స్ అయినాక వాడు వచ్చింది ఫస్ట్ దొంగతనం కోసం, బయటపడ్డప్పుడు చంపాలనుకుంటాడు అంతే. అంతే తప్ప ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అనేది ఎగ్జిక్యూషన్ కోసం ఒక లెటర్ ప్లాన్ రాసుకున్నాడు చూసారా. అంటే లోపల ఉండే మెంటాలిటీ అదే కదా సార్. కొందరిది బయటపడదు అనేది అదే. వాడు ఎగ్జిక్యూట్ అంటే ఒకటి సార్, ఇంట్లో ఉన్న ఇవాళ పేపర్లో వచ్చిన 3-4 న్యూస్ పేపర్లలో వచ్చిన విషయం ఏంటిదంటే ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు బలంగా అబ్బాయిని ప్రేరేపించినాయి. ఏమన్నా కానీ షార్ట్ కట్లో మెథడ్ సార్. కానీ షార్ట్ కట్లో డబ్బు సంపాదించడం కానీ నాలెడ్జ్ సంపాదించడం అనుకున్నంత ఈజీ కాదు. అది మంచిది కూడా కాదు, మంచిది కూడా కాదు. బహుశా అబ్బాయికి ఇంట్లో ఉండే కుటుంబ పరిస్థితులు డామినేట్ చేసినాయి అనేది. ఎందుకంటే తండ్రి తాగుబోతాను వచ్చింది పేపర్లో, తండ్రి తాగుబోతాను వచ్చింది, తల్లి పాపం తల్లి పని చేసుకుంటుంది. ఈ ఆర్థిక పరిస్థితుల నుండి ఎట్లన్నా బయటపడాలని అబ్బాయి అనుకుని ఉంటాడు. కానీ కొందరు ఇలాంటి మార్గాన్ని ఎన్నుకుంటారు. బాధనే సార్, బాధనే. కాకుంటే మనకి ఇక్కడ స్కూల్ పిల్లలు కనిపిస్తుంది, కాలేజీలలో ఉంది ఇది. మరి కాలేజీలలో కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న అబ్బాయిలు ఉన్నారు, మరి ఏమన్నారు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. భయం అవుతుంది. ఒక లెక్చరర్గా ఒక 30 ఏళ్ళ టీచింగ్ సర్వీస్లో మాకు భయం అవుతుంది. ఇలాంటి పిల్లలకు మేము టీచ్ చేయడం ఏందని సందర్భాలు వచ్చినప్పుడు వాడు ఇట్లనే అనుకోకుండా బయట వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక లెక్చరర్గా ఉన్నారు, అధ్యాపకులుగా ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి మాకే భయం వేస్తూ ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూసారా, ఇదిగో ఇక్కడే హాస్పిటల్ ఉంది, అక్కడే బడి ఉంది, ఆ బిల్డింగ్లోనే బాలికను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ పక్కింట్లో ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళు కూడా నమ్మలేదు. సో పోలీసులు ఇంకా ఉన్నారు, క్రైమ్ సీన్ని ఇంకా పరిశోధిస్తున్నారు. ఇంకా ఎవిడెన్స్ ఇప్పటికే అన్ని ఎవిడెన్స్ దొరికాయి. ఆ పిల్లాడు ఏ చాకుతో పొడిచాడు, ఆ షర్ట్ మరకలేంటి, ఇవన్నీ కూడా దొరికాయని చెప్తూ ఉన్నారు. సో ఈరోజు మరికొద్దిసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఆ పిల్లాడు ఏం చెప్పాడు అనే విషయాన్ని, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు కదా, సో ఆ హత్య చేసిన ఆ నిందితుడు ఆ పిల్లాడు ఏం చెప్పాడు,
ఎలా పట్టుకున్నాము, వాళ్ళ పైకి వెళ్ళినప్పుడు ఎలా ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు అనే విషయాలు పూసగుచ్చినట్టు పోలీసులు మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్లో చెప్పబోతున్నారు. చూద్దాం ఆ భయానక నిజాలు ఎలా ఉంటాయో. ఇంతకుముందు లెక్చరర్ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మీరు కూడా అదే అనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఏదైనా నేరం చేసినప్పుడు 10వ తరగతి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు భయపడి వణికిపోతుంటుంటారు. కానీ వీడు చంపేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, క్లాస్ రూమ్లో కూర్చుంటున్నాడు, మళ్ళీ ఆడుకుంటున్నాడు. 10వ తరగతి పిల్ల చదువుతూ ఉన్నప్పుడే ఆ రకమైన క్రిమినల్ థాట్స్ ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఎంతమంది ఉన్నారు, రాబోయే రోజుల్లో ఎన్ని ఘోరాలు చూడాలనే ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది సహస్ర హంతకుడికి సంబంధించి స్థానికులు స్పందించిన తీరు మొత్తం మీద మా కొలీగ్ రోహిత్ ఆ ప్రాంతంలో కంప్లీట్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రాంతం వాసులను కూడా కదిలించాడు. హత్య జరిగిన తీరు, హత్య జరిగిన తర్వాత పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్న వ్యవహారాన్ని అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు మా కొలీగ్ రోహిత్. ఎగ్జాక్ట్లీ ఒక 10వ తరగతి కుర్రాడు ఈ రకంగా చేస్తాడని కూడా ఎవరు ఊహించరు. వాడు 10వ తరగతి బాలుడు లేదా 10వ తరగతి స్టూడెంట్ అనే కంటే ఒక మైనర్ కిల్లర్ అని సంబోధిస్తే బాగుంటుందేమో. బహుశా ఆ మైనర్ కిల్లర్ ఆలోచన విధానము చాలా దారుణంగా ఉంది. ఆ మైనర్ కిల్లర్ ఆలోచించిన తీరు ఒక్కసారిగా అందరినీ విస్తుగొలిపేలా చేసింది. ఆ మైనర్ కిల్లర్ వ్యవహార శైలి పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. విచారణలో పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఒక్కొక్క అంశాలని విచారిస్తుంటే వాడు వ్యవహరించిన తీరు కూడా, ముఖ్యంగా మర్డర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎలా బయటపడాలి, హౌ టు ఎంట్రీ, హౌ టు ఎగ్జిట్, ఈ అన్ని అంశాల వారీగా పేపర్ మీద పెట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చాలా చాకచక్యంగా ఒక ప్రొఫెషనల్గా వ్యవహరించిన తీరే చాలా విస్తుగొల్పే అంశంగా మనకు కనబడుతుంది. కంప్లీట్గా పేపర్ వర్క్ చేశాడు. ఇక వాడి నేపథ్యం కూడా అలాగే ఉంది. తండ్రి తాగుబోతని చెప్తున్నారు, తల్లి పాప మీద చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వీడు హత్య చేశాడని తెలిసి తల్లిదండ్రులు చెప్పకుండా దాచిపెట్టారా? ఇంట్లో కత్తి, రక్త మరకలు ఉన్న దుస్తులు, అలాగే వాడు రాసుకున్న పేపర్, ఇవన్నీ లెటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దొరికిన తర్వాత ఇన్ని రోజులు 5 రోజుల పాటు, అంటే అక్కడ బిల్డింగ్స్ మనం చూస్తుంటే, ఆనవాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఏ ఆధారం దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మా టీం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రాక్టికల్గా. ఈ బంగ్లా నుంచి ఆ బంగ్లా పైకి దూకేటప్పుడు లేదా అటు నుంచి ఇటు వచ్చేటందుకు, ఇటు నుంచి అటు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళేటప్పుడు చాలా దగ్గర డిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒక చేయి దూరం ఉంది. ఒక చేయి పెడితే కానీ ఆ పక్క బిల్డింగ్ గ్రిల్ కూడా ఇంకో చేయితో అందుకోవచ్చే పరిస్థితి. సో ఆ రకంగా జంప్ అయిపోయాడు, ఈజీగా పని కానిచేసి వెళ్ళిపోయాడు. సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు కానీ ఏవి కానీ క్యాప్చర్ చేయడానికి వీల్లేదు. చాలా ఈజీగా తెలివిగా నేరం చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్న అక్కడ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా ప్రొఫెషనల్గా వ్యవహరించినట్టుగా కనబడుతుంది. అంతేకాదు కేవలం దోపిడీ కోసం వచ్చాడు. దోపిడీ చేస్తున్న క్రమంలో అమ్మాయి కనిపెట్టగానే అమ్మాయి చూడగానే అమ్మాయి గొంతు కోసి అమ్మాయిని హతమార్చుదామనుకున్నాడు. ఇంకా స్పృహ పడిపోగానే చనిపోయిందా లేదా అని నిర్ధారించుకోవడానికి అమ్మాయిపై కూర్చొని విచక్షణారహితంగా పొడిచి ఎక్కడ పడితే అక్కడ మెడ మీద, కత్తి మీద, ఛాతి మీద, కడుపులో పొడిచి అమ్మాయిని చనిపోయిందని నిర్ధారించుకున్నాక మళ్ళీ బయట నుంచి గడియ పెట్టి మరీ వెళ్ళిపోయాడంటే వాడి ఆలోచన విధానం ఎంత దుర్మార్గంగా, ఏ కోశాన ఎక్కడా కనీసం భయం కానీ పశ్చాత్తాపం కానీ వాడిలో లేదు, కనపడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి జాగ్రత్తగా ఆ బంగ్లా దూకి వాడి ఇంటికి వచ్చి 5 రోజులుగా అక్కడక్కడే తచ్చాడుతూ అటు స్కూల్కు ఇటు ఇంట్లోకి తిరుగుతూ చాలా ధైర్యంగా, మొండిగా, చాలా వింతగా వాడి ప్రవర్తన తీరు. నిజంగా వాడు అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నం సామెత మాదిరిగా అనిపించింది. దొరికాడంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో వాడు దొరికిపోయాడు కాబట్టి మొత్తం వ్యవహారం బట్టబయలు. దొరకకపోతే వామ్మో వీడా ఇంకా ఎన్ని హత్యలు చేసేవాడో, ఇంకా ఎంతమంది ఇళ్లలోకి దూరి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడేవాడంటూ స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారంటే ఒక మైనర్ కిల్లర్, ఒక 10th క్లాస్ చదివే ఒక టీనేజర్ ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి. నిజంగా ఈ ఘటన
గురించి తెలిసిన తర్వాత తండోపతండాలుగా వచ్చారు, వేలాది మంది జనాలు వచ్చారు ఆ ప్రాంతానికి. మొన్న హత్య జరిగిన రోజు కంటే నిన్న విషయం తెలిసిన తర్వాతే ఈ మొత్తం వ్యవహారం గురించి ఆరా తీయడానికి వందలాది మంది వచ్చి ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ఏంటి ఈ పక్కింటి 10వ తరగతి చదివే ఒక టీనేజరే ఈ హత్య చేశాడా, ఇంత దారుణానికి ఒడిగట్టాడా, ఈ మైనర్ కిల్లర్గా మారాడా, ఇంత బ్రూటల్గా అటాక్ చేసి చంపాడా అన్నట్టుగా చాలామంది డిస్కస్ చేసుకునే సందర్భం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం వీడిని వదిలేస్తే ఇంకా ఇంతకు మించి ఘోరాలు నేరాలు చేసేవాడేమో, ఇక్కడ దొరికి మంచి పని జరిగింది, లేదంటే దొరక్కపోతే చాలా దారుణాలు జరిగేవి, వీడు ఇప్పటి నుంచి ఇలాంటి ఆలోచనలతో ఉన్నాడు, ఇంకా ఏం చేసేవాడు అంటూ కూడా చర్చించుకునే సందర్భం. కొన్ని విషయాలు ఏంటంటే వీడు కత్తి పట్టుకొని కూడా కొద్ది రోజులు తిరిగాడంట, సైకోలా వ్యవహరించాడంట, కొంత భిన్నమైన వ్యవహార శైలి ఉందని చెప్తున్నారు. అంటే వాడి గురించి నిజంగా అంటే చాలామందికి తెలియదు, వీడా ఈ మర్డర్ చేసింది అన్నట్టుగా కూడా ఉంది. అంటే వాడికి కావాల్సింది జల్సాలు లేదా డబ్బులు, క్రికెట్ కిట్ కొనుక్కోవడా లేదా రెస్టారెంట్కి వెళ్ళడా, ఇలాంటి అవసరాల కోసం వాడు ఇలాంటి నేరాలు చేసినట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా సాగుతుంది, ఇంకా అనేక ఆసక్తికర అంశాలు బయటపడే ఛాన్స్ ఉంది. సో మొత్తం మీద ఇంటెలిజెంట్గా వ్యవహరించాడు, పోలీసులకు కూడా కొంత తిప్పలు పెట్టాడు, కానీ ఎట్టకేలకు నేరాన్ని ఒప్పుకున్నాడు, నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మొత్తం మీద ఇప్పుడు ఈ మైనర్ కిల్లర్ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏం జరగబోతుంది అనేది తేలాల్సి ఉంది. సో మొత్తం మీద నిందితుడిని మరికొంచెం మీడియా ముందు ప్రవేశపెడతారు లేదా పోలీసులే మీడియా సమావేశంలో మిగతా విషయాలు వెల్లడిస్తారనేది చూడాల్సింది.